పెద్దపల్లి జిల్లా పగిడిపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించే సమయంలో గౌడ కులస్తులకు దళితులకు మధ్య గొడవ జరిగింది. అమ్మవారికి బోనం చెల్లించేందుకు మాదిగ కులస్తులను ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. గ్రామ రైతు వేదిక వద్ద మాదిగ కుల మహిళలు బోనాలతో బైఠాయించి కుల వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు ఏం చేస్తారు, మాది వాళ్ళ బోనం ముందు పోవాలి, గౌన్ల బోనం వెనక రావాలన్నారు. అన్నప్పుడు మేము వచ్చానంటే మేము బోనాలైనా బంద్ చేస్తాం కానీ మిమ్మల్ని రానేనని ఆ సంవత్సరం మొత్తం బోనాలు క్యాన్సిల్ చేసేది సార్. మీరు మాది వాళ్ళు రావద్దంటే మేము బరాబర్ వస్తాం సార్, మేము ఎందుకు రాదు, మీరు రావద్దంటే మేము పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసేది సార్. మీరు అందరు రద్దు, ఒక్క 5 బోనాలు అయితేనే రావాలి, లేకపోతే లేదని పెట్టేది. అన్నవాళ్ళు మేము 5 బోనాలు వేను సార్. వచ్చిన తర్వాత మేము పోయే వరకు ఆడవాళ్ళు మొత్తం గేటు పెట్టుకున్నారు సార్. మమ్మల్ని గేటు లోపలికి రానిస్తలేరు. మీరు కుల వీణులు అని మమ్మల్ని మస్తు వీనంగా మాట్లాడారు సార్. 5 గంటలు బోనాలు ఎత్తుకొని నిలబడితే గేటు లోపలికి రానిస్తలేరు. పేర్లు పెట్టుకుంటాను అవుతారు సార్. మేము మాది వాళ్ళం అంట సార్, మేము మాది వాళ్ళమని మమ్మల్ని కుల వీలంగా మస్తు అవమానించినట్టు మాట్లాడారు సార్. మేము ఆ బాధ తట్టుకోలేక వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం సార్. మేము మాదిగొల్లం బోనాలు చేసుకుని వచ్చినాం. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా గానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడోళ్ళు మొత్తం గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు. మమ్మల్ని వల్గర్ గా మాట్లాడిరు. పోలీసు వాళ్ళు చెప్పినా, ఎస్ఐ సార్ చెప్పినా, అందరు సార్లు వచ్చి చెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. ఆఖరికి బలయ్యేదాకా కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. పోనీయపోయేసరికి బలైంది. బలైనాక మా బోనాలు మేము ఎత్తుకొని వచ్చి రోడ్ మీద పెట్టుకొని వచ్చి ధరణి చేస్తున్నాం.